హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దాసర్ మై ఛానల్. నేను షార్ట్లో చెప్తా కదా, డాడీ వాళ్ళ మమ్మీ హోమ్ టూర్ చేస్తున్నా అండి. మా నాన్న వాళ్ళ ఇల్లు అంటే చూపిస్తున్నా. మా ఫ్రెండ్స్ వస్తారు. దారసక్క ఇంకా అదే మొత్తం బిల్డింగ్ కట్టించారు, అట్లనే పొలం బి కట్టించారు. దా మా అక్క పచ్చి పెళ్ళి ఉందని తెచ్చినాం. ఇక్కడ దాకా కలిసాం కదా. మా నాయన నా తాతని ప్రశ్న చేస్తారండి. ఇది కూడా మా ఇల్లు గిరున్నా అది సేమ్ ఉంటా బాగానే కట్టించింది. ఆ తర్వాత క్వశ్చన్ చేస్తాం. మా నాన్న క్వశ్చన్ ఇది మా నాని ఫ్రెండ్స్ నవ్వుతారు. ఇది మా నాని ఫ్రెండ్స్. హాయ్ చెప్ప హాయ్. మా తాత పచ్చని చెప్తా. తాత అన్నాడు. ఇది మా తాత పచ్చని చెప్తాను. రసక్క డాన్స్ మా తాత పని చేస్తాను. ఇంకా రండి. ఇది అడుగుతా ఏమంటారండి. ఉన్నాడంటే నేనే కొట్టింటాను. నీ కొడుకు సింగానికి ఈక్వల్ అయితే ఏమైనా వచ్చు. వాళ్ళకైనా ఏమైనా ఆడుకోవచ్చు. ఏమన్నా లోపల చూపిస్తాను. మమ్మీ వండుకుంది దాకా ఇదంతా హాల్ అన్నట్టు. ఇదన్నీ ఉన్నాయి. ఇదన్నీ అది వండేసి ఇప్పుడు ఇంకో రూమ్ చెప్పండి. అగో అది అది కుండ, పెద్ద కుండ. కడకు గల్లి మా నాని కుండలు ఆడ బల్లీలు వస్తాయి ఫ్రెండ్స్. తొండలు అలా కుండలు ఏమున్నాయి అన్నీ రాసాడు తల్లని ఫ్రెండ్స్. చూడండి గిల్లా నేను తాగుతాను. మామూలు చూడండి. చాలా ఇంకోటి పోతుందండి. ఇక్కడ బాటిల్ పెట్టచ్చు. ఇక బాటిల్ వెంట ఏమో ముగ్గు వేసాడు. పెయింట్ వేసాడు. ముగ్గు కాదు, పెయింట్ వేసాడు. ఆడ 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 డాగ్ అనేది వచ్చి ఆట ఇవో ఆట ఆడితే బాగా అయితే వైట్ ఇది వైట్ ఇది డోర్ క్లోజ్ చేసినప్పుడు క్లోజ్ చేయొచ్చు. ఇదంతా ఏమన్నా చేసుకోవచ్చు. చీమలు కూర్చోదు. అడిగేటప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ నుంచి గిడ కొంచెం వాటి జాతి దాని రెండు ఇదన్నమాట. ఇడ మా తాత అన్నాడు. ఇడ నేను అన్నా. నాకు ఒక్క సపరేట్. ఇడ మా అవ్వాలి. ముగ్గురికి సపరేట్ వచ్చినాయి. యోగి నా వచ్చాం. నాకు సపరేట్ బాగా నచ్చాను. ఇదంతా యోగి మా డాడీ ఫోటో. ఇదేమో సాయి తాత ఫోటో. ఇదేమో సాయి తాత ఫోటో. ఇదేమో మమ్మీ పెళ్ళి రోజు. ఇదేమో పూజ అన్నట్టు పూజ హాల్. ఇట్లనే పెట్టేసారు. అది హనుమాన్, ఇది గణపతి, ఇది శివ, ఇది లక్ష్మీదేవి, ఇది శివ. ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయని అట్లా ఫొటోస్ అట్లా పెట్టి మా డాడీ నువ్వు ఎడిట్ చేసింది. మా డాడీ ఎడిట్ చేసి దాన్ని ఫ్రేమ్ చేసి పెట్టి ఎప్పుడో నీరు పోతాయి. దేవుడికి నీళ్ళు పోతాయి. ఎవడా ఇప్పుడు గాలి పోతా. ఇది మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్. అర్థం ఇది అదే అర్థం. గిలకి చూడచ్చు. గిలే ఉండే చూడండి. గాజులు కీస్ ఉన్నది. ఇది ఉన్నది షాంపూ. ఇది ఉన్నది. దీని ఇదో ఇలా గిన్నె గాజులు ఉన్నాయి. సెంట్ ఉన్నది. అలా ఏం లేదు. ఇది వేసినప్పుడు పైన ఏమున్నదో చూడండి. పైన దాని పైన కింద ఇయో ఇలా ఉన్నది. ఇది ఉన్నది. ఇది దిగట్లేదు. తీసిన పౌడర్ వేసి పౌడర్. మమ్మీ బంగారం ఉన్నది. ఎవరు కొనిచ్చడే నాకేం తెలుసు.
నాకు ఉన్నది ఫ్రెండ్స్. మా అవ్వ నాకు రింగ్ కొని ఇచ్చింది, గోల్డ్ రింగ్. అలా ఉంది, అలా ఇది మా డాడీ కొని ఇచ్చిండు. బంగారం నాకేం తెలుసు. ఎప్పుడు కొని ఇచ్చాను డాడీ? పెళ్ళి గట్ట కొని ఇచ్చింది. అలా ఫోటక్క ఉందట, నాకేం తెలుసు. ఇది కోరదు ఎప్పుడు. ఇదేమో మా డాడీ ఫోటో, ఎప్పుడో ఫోటో. మా మమ్మీ రింగ్ గోల్డే డాడీ. ఇది గోల్డే, ఇది గోల్డే. ఇది మా డాడీది, ఇది మా డాడీ గోల్డే. ఇలా సాత అవుతున్నాడు, ఇలా సాయిత అవుతున్నాడు. ఇలా ఏమో అట్టేనే గిడ పెట్టుకుంటారు దానికి, గిడ పెట్టుకుంటారు దానికి. నాకు అది యూజ్ అవుతుంది. గిడ సాయితాత ఫోటో అవుతుంది కదా, గిట పెట్టి మా డాడీ గిట పెట్టుకుంటారు. అట్ట ఏం లేవు, అలా వేసేద్దాం. అలాగే పక్క వేసేసాడు చాపత్త మా డాడీ తెచ్చిడు. కాదు ఇది బ్యాగ్, అంటే బ్యాగ్ నాకు ఇలా బట్టలు. ఇదేమో షెడ్, ఇదేమో మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్. ఇదేమో మా షెడ్లో ఒక పని చేసింది, మేకప్. చూపించాలా ఫ్రెండ్స్? చూపిస్తాను. ఇది ట్రిక్, ఇది ఫ్లవర్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. నేను ఇది ఉబ్బలికి పెట్టలేదు ఫ్లవర్ వచ్చేటట్టు. మా తాతయ్య కూడా రక్కి మహేష్ తాతయ్య అంటే జాబ్ చేసి అనుకున్నాడు. తాతయ్య మీకు తెలుసు కదా, మా మామయ్య బర్త్డే రోజు చూపెట్టినా కదా కేక్ కట్ చేసేటప్పుడు. ఆ మహేష్ తాతయ్య దుబాయ్లో నుంచో తెచ్చిండు. మా చెల్లెమో అంత అంగడి వేసి పోయింది, నేనేమో ఆడుకుంటా అన్నాను. ఇవన్నీ నేను చదువుతాడు. మళ్ళా తాతయ్య ఆ టైంకి కొనేటందుకు నాకు వచ్చింది, ఇక ఫ్లవర్ వచ్చింది కదా, ఫ్లవర్ లెక్క, అందుకే నచ్చింది. ఫ్లవర్లా తీస్తే మా చెల్లి అన్నీ తీస్తుంది, నా పేరే చెప్తుంది. మళ్ళీ అక్క చేసింది, కిక్క తీసింది అని చెప్తుంది. నేను ఆడుకుంటున్నా, అది తీసింది, దురికింది, బెడ్ అంతా ఆన్ చేసింది. బెడ్రూమ్ ఫ్రెండ్స్ మా డాడీ అంటాడు ఒక్కొక్కసారి, నేను అంటా. నాకు ఎప్పుడైనా ఆడ ఆ రూమ్లో అయితే డాడీ అంటాడు, కిచెన్ గాడి పక్కన లేదా ఆడైతే మా డాడీ అంటారు, మమ్మీ ఉంటుంది, చెల్లి అన్నారు. ఆడ ముగ్గురు అన్నారు. ఇదైతే నేను అన్నాను రాత్రి అయితే మంచిగా నిద్ర పడదు. నిద్ర అసలేదు. వీళ్ళేమో బెడ్ ఖరాబ్ చేసి పోయారు. ఇది మా బెడ్రూమ్ అలా డాడీ ఒకసారి వండుకోరు, మళ్ళీ వంటలేదు. అడవంటుంది మంచిగా చదివినా, అమ్మది మంచిగా చదివింది. మళ్ళీ పోయి దురికిరు దొరికితే నాకే సేపు దగ్గర. ఇది మా బెడ్షీట్ ఫ్రెండ్స్. ఏమో వెళ్తలేదు. ఓకే మా డాడీ బిడ్డ గింత పనుంటుందా, నాకు లేకపోతాను వేసుకుంటా చూడండి. లేచింది గింత గింత ఆడ ఆడేసింది. ఇది మా హ్యాండ్ బ్యాగ్. ఇప్పుడైతే గిడ ఉంది ఫ్రెండ్స్, నాకు అనిసలేదు, అందుకే చూపెడతాను. ఇగో ఇది మా డాడీ వాచ్, ఇది మా డాడీ కార్ కీస్, ఇది మమ్మీ బ్రష్, ఇది డాడీ ఇట్లా మెడలు వేసుకోరా అది. ఇంకా ఇవేంటి, ఇవి ఏమో యాపిల్ అన్నట్టు. పాన్స్ పౌడర్ చూడండి, యాపిల్ 2 ఉన్నాయి. పాన్స్ పౌడర్, ఇవేమో మమ్మీ గాజులు, ఇవి మమ్మీ గాజు. ఇలా కూలర్ ఉన్నాయి అన్నట్టు, కూలర్ ఆన్ చేయాలా ఫ్రెండ్స్? ఇది అసలే ఫ్రెండ్స్ నాకు ఏడా వేసలో ఆడలేదు. ఇంకా చూపిస్తారండి బయట అన్ని చూపిస్తారండి. అప్పుడు లోపల మా ఫ్రెండ్స్ దా ఇదైతే మ్యాట్ ఉంది, మ్యాట్ అన్నట్టు గట్టి చూపిస్తా. అదో ఇప్పుడే టాన్ చేసింది, పొద్దున చెప్పులు, కొత్త చెప్పులు ఫ్రెండ్స్. ఇది ఇటు చూసుకోండి, అన్నీ చూసుకోండి. ఇటు పోదాం ఇప్పుడు. నీరు పోతాను అంత ఇడ గిడ చూపెడతానండి. ఇడ వాష్రూమ్ పోవచ్చు, ఇక ఆడ వాష్రూమ్, ఆడ బాత్రూమ్. ఇడ అంటే బట్టలు ఉడుకుతారు, నాకు టాన్ చేపిస్తారు అంట. అట్లా బట్టలకి ఇదే చెప్తాను, బట్టలకే చూపి వాడచ్చు. ఇప్పుడైతే బంగాళ పెడతా. ఇదైతే బట్టలు ఆడేస్తాను. మా మమ్మీ సీరియల్ మంచిగా ఉందో లేదో చెప్తాను. కింద చెప్పు, నేను గారి పట్టు
ఇది స్టోర్ రూమ్ ఫ్రెండ్స్. ఇంకా రారు అక్కడ నుంచి ఇది రావచ్చు. ఇదేమో అది అంత డస్ట్ అంటే బంగులా చూపెడతారండి. ఇలా అందరూ అసలు కూర్చుంటా ఇప్పుడే ఒక 1 minute తాళం అంతలేదు. లేకపోతే పచ్చ అన్ని బాగుంటాయి, ఆగులు ఉంటాయి చూపిస్తారండి. గీసా ఉంది. పులి 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 కాళ్ళ లేకుంటాయి కదా ఫ్రెండ్స్. నాకు ఇది చదువు వస్తుంది భయం. ఇలా ఇక్కడ చూస్తే అక్కడ మొత్తం చెట్లు ఆడ హౌస్ కూడా 4 అక్కడ వైట్ హౌస్ లేదా? ఆడ వైట్ హౌస్ అంటే ఆడ వైట్ హౌస్ కాదు, గుడి అన్నట్టు. గుడి అన్నట్టు అదంతా మా పొలమే. ఇదంతా మా పొలమే. ఆడవాళ్ళు లేస్తుంది అక్కడ వైట్ కలర్ ఉంది కదా, అది గుడి. అట్లా పోతే సరే ఇక్కడ మొత్తం పులి అదే అంటే ఉంటుంది పులి కాదు, మొత్తం రసే ఉంటుంది. మాదే అవన్నీ ఇక్కడ చదివి ఉంటాం. ఆడ మా కారు అవు ఒకసారి మా కోట అన్నయ్య అటు ఎక్కేంటి బాల్ పడ్డది ఎక్కి మరి ఇట్లా రావాలమ్మా అమ్మా అన్నాడు. అన్నప్పుడు ఫ్రెండ్స్ మా చెల్లె చిన్నప్పుడు ఏం చేసింది, కోటాన్ని అలా చెప్తుంది. ఉంటుంది బాబా. మా డాడీ ఏం చేసిండు, పోనీ అని ఎడతారా నువ్వు ఉద్ద పెట్టిండు. బామా బాబా అనుకుంటా ఇదే షోట మా ఫ్రెండ్. ఇలా ఇది చెల్లె వాళ్ళ అక్క అలా పోతారు. అప్పుడు అదే జంపు అదేమో రసక్క అంటే రసగుల్లా. ఇప్పుడైతే జాబ్ చెట్టుంది, పొలాలకు వెళ్ళిపోదండి. వస్తుర్రు గిట్ట గిట్ట అనుకుంటా పొలాలు పోదండి. ఇగో నేను పని చేస్తా. ఇదే అమ్మన్ అన్నయ్య అమన్ కుమార్ కదా, అమన్ కుమార్ వర్మ. చోటి నువ్వురా చోటి అసలు ఎదుగుతా నేను ఫంక్షన్ చెప్తున్నాను. నూరా ఇప్పుడే తాన్ చేసి వచ్చి జారవాట ఇలా ఏం చేసింది గావైతే ఒక 1 minute పేరు వాసింది అక్క నేను చెప్పు వేసుకొస్తా ఫ్రెండ్స్. చూడండి నా చెప్పులు ఖరాబైన అనుకో మన సుర్రు అందరు అందుకే బాగుందండి. మంచిగా ఉంటుంది ఈ గడ్డి అన్నీ ఉంటాయి మంచిగా. అది గడ్డి కాదు పొలం. పూల చెట్లు అదంతా గ్రాస్. ఏమో పూల చెట్టు ఎగ్గాడేమో వెలిగింది ఫ్రెండ్స్. నేను షాక్ అయిన ఎల్లో కలర్ ఉంటుందండి చూసిన ఫ్రెండ్స్. బ్రింజల్ నేను షాక్ అయిన ఎల్లో కలర్ ఉంటుంది అంటే పాప అనుకుంటుంది. గ్రీన్ కలర్ చూపిస్తుంది టెంపుల్. ఇలా ఏమైనా ఉంటుందా చూద్దాం. అయితే ఏముండదు వెనకాల ఏం చేస్తున్నారు అందరు సిగ్గు ఆడుతుంది. గడ ఫ్లవర్ ఉంది ఫ్రెండ్స్ చూపిస్తారండి. ఫ్రెండ్స్ పువ్వు వైట్ కలర్ పువ్వు. గిడ పెద్ద వచ్చింది. యోగి పువ్వు ఫ్రెండ్స్ వచ్చింది కదా ఫ్రెండ్స్. తెంపుకుంటే ఇంకా పెద్ద వేయాలి ఫ్రెండ్స్. మా అబ్బా పెట్టుకున్నారు అలా వెనకాల నవ్వుతారు. అదంతా అదే అదేం పువ్వు డాడీ? తంగడి పువ్వు. అలా ఎల్లో కలర్ దాట తంగడి పువ్వు అట. తంగడి పువ్వు అదే తంగడి పువ్వు అట. గిరవో ఏం చేస్తారు చూడు
దొంగ ఏం చేస్తుండే చూడు, చెట్లకు నీళ్ళు వస్తాడు. నాడు చూడాయి ఆకులు ఉన్నాయి, బొబ్బలు వస్తున్నాయి. ఇక్కడ వైట్ పూలు వస్తున్నాయి, వైట్ పూలు ఇలా అంటుండు ఫ్రెండ్స్. మా మిర్చి మా డాడీ ఏమో ఉండేది గడ వైట్ ఫ్లవర్ వెలుగుతున్నాడు, ఆడ వైట్ ఫ్లవర్ గలెట్టితో పోతున్నాడు వేసి పెట్టి. ఇది ఏంటో డాడీ ఇది చిన్నగా పోయింది ఫ్రెండ్స్, ఇట్లా మాడిపోయింది. ఆకుకూర అనమాట, ఆకుకూర అనమాట. ఇది చాలా హెల్తీకి మంచిది ఫ్రెండ్స్. గోవా గోవా ఎంత గోవా ఉన్నాయి ఫ్రెండ్స్ కాడ గోవా. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ గోవా చెట్టు ఫ్రెండ్స్ మా నాన్న గోవా చెట్టు పెంచుతుంది నాకు. నేను ఎక్కడనో పని పెట్టినా కానీ ఫ్రెండ్స్ గీనే నేను పెట్టింది నా పన్ను గిరి కదా, గీ పన్ను నేను గాడ పెట్టిన ఫ్రెండ్స్. ఓ గీడ చెప్తారు, గిరి నా చెట్టు, గిరి నా చెట్టు తెలుసా, గాడ పెట్టినా లేకపోతే గాడ పెట్టినా అనుకుంటా. అడే ఇది వసిలో లేదు ఫ్రెండ్స్, జామకాయలు కచ్చి జామకాయలు ఫ్రెండ్స్. ఇది పెద్ద తెంపుంది ఫ్రెండ్స్, పెద్ద తెంపుతున్నా తెంపుతున్నా తింటా. గిలి నాకు ఇయ్యకుండా తిన్నారు, అప్పుడు గుంజుకోని గివే కాదు నువ్వు జారబడ్డావని చెప్తానేమో. వచ్చింది తిన్నాను కడుక్కొని కడుకుందా ఎస్ కేటీఎం అన్నా. ఇది అంతా జామకాయలు కచ్చికాయలు ఉంది. తర్వాత ఈ పైసలు పైసలు అని చెప్తుంది. ఒక్క నిమిషం తల్లి, ఎంత పచ్చగా ఉందంటే ఇది అంతా మాదే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అక్కడ దాకా గిట్లా స్క్వేర్ ఎడుగా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కటి తెంపుతా బియ్యమతో రావు మనకి. అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్, చూడండి గలనికోసం చూడండి చెట్టు ఇక్కడ అవి లేకుండే. మా కోటి అన్న ఆటోడు క్రికెట్ ఇంకో అయితే మంచిగా గరు జామకాయలు లేకుండా ఎలా పోయి చూద్దాం రండి. ఇప్పుడైతే మా డాడీ దగ్గరకు కూడా ఒక విషయం చెప్తాం. ఇంకానే ఉంటుంది జామకాయలు ఉంటుంది, జామకాయలు కాదు జామకాయలు. ఫ్రెండ్స్ ఇదైతే నేను తింటా ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి నాదేంటది కూరగాయలు తింటే స్టార్ట్ చేస్తాను. పువ్వు తెంపిస్తా మీకోసం నండి అంటే వాళ్ళకి ఆడిపోతుంది. ఏం మాట్లాడాలి ఫ్రెండ్స్ మా డాడీ ఉంటుంది. మా అవ్వ దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. అవ్వా ఇచ్చిరు ఆడ అదంతా పూల మనదే కదా గిల్ అంటారు. ఇవన్నీ మా పొలం అంటుందా అది నువ్వు ఒక్కటి కదా గాయస్. అయ్యో మా వడిసినాక అంటుంది. అయ్యో మనదే లీఫ్, మనదే కాకు, మనదే. అయ్యో ఏమన్నది ఒక జోక్ ఇవ్వాలి ఫ్రెండ్స్. బయటికి పోతే హీరో, ఇట్లా ఉంటే జీరో. అవి నా అయితే కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. అవైతే గురించి ఇచ్చేది ఇంకోసం పోయవ్వ. అవ్వ నువ్వు నాకు బంగారం కొన్నావు కానీ అవ్వ కొన్నావు అదేది మా ఆవిడ బంగారం కొన్నది ఫ్రెండ్స్. రింగా మా తాత కొన్నాడు, అబ్బాయి కొన్నాడు, ఇద్దరు ఎక్కడ లేదు, వేరే కడ పెట్టారు. అబ్బా దీని మీద పోయా నాకు దీని మీద పోయావా నాకు గిల నిమిషం మా చేత నచ్చదు. గిడ పెట్టి గిడ పోతే నా చేత నీకు ఇట్లా నీకు ఈ సమ్మర్లో గోవా తినాలంటే ఈ వింటర్ కదా, వింటర్లా గోవా సారీ సమ్మర్లా వింటర్లా గోవా ఇంటర్ అయితే కామెంట్ చేయండి.
ఓకేనా ఫ్రెండ్స్, మా హోమ్ టూర్ అయితే ఇంతే. బంగ్లా మంచిగా ఉంది అయితే కామెంట్ చేయండి, అన్ని మంచిగా ఉన్నాయి అయితే కామెంట్ చేయండి బాగా సూపర్ అని. ఇంతే మా హోమ్ టూర్. విలేజ్ పేరు అయితే అదే ధర్మారం. నిన్న రైట్ అయితే ధర్మాపూర్ పోయినాం. ఈ హౌస్ మంచిగా ఉందైతే కామెంట్ చేయండి, ఈ పొలాలు అయితే మంచిగా ఉన్నాయైతే కామెంట్ చేయండి. ఈ పొలం మీకు ఉందైతే ఇంటి పక్కన అయితే కామెంట్ చేయండి మాకు ఎస్ అని, ఓకేనా? అట్లనే ఇల్లు సూపర్ ఉందంటే సూపర్ అని కామెంట్ చేయండి. ఇంకా పోతాను రండి చూపెడతా. ఇంకా అండ్ సబ్స్క్రైబ్ కొంచెం కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.